అధ్యక్షులు, ఇతర మిత్రులందరికీ, కళాకారులందరికీ, హస్తకళాకారులు, కళాశ్రామికులు, దీన్ని ఉపతెగలు, ఉపకులాలు పేరు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు చేసేటువంటి పని కళ, సంస్కృతి, ఆదివాసీ సంస్కృతి, జానపద సంస్కృతి, ఇట్లా కులాల బృందాల సంబంధమైనటువంటి జ్ఞానాన్ని, చరిత్రని, గోత్రాలని, రాజవంశాల చరిత్రని, గోండు రాజవంశాల చరిత్రని ఔపోసన పట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. అందరూ మామూలు మనుషులు కాదు, వాళ్ళు ఓటర్లు కానే కాదు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక చిన్న వాద్యం చాలు, ఒక తుడుం దెబ్బ మొత్తం భారతదేశాన్ని ఊపి పడేసింది. కాబట్టి ఒక్క జమిడిక మొత్తం అభ్యుదయ విప్లవోద్యమానికి ప్రతీక అయింది. అట్లాగే ఇక్కడ ఒక నెరేటర్ ఒక చేయడానికి నేను పిలుచుకున్నాను. నా తరఫున పెద్దలు ఉన్నారు. ఈ సమాజం మొత్తం మీ గురించి మాట్లాడవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ ఉపతెగలని, ఉపకులాలని గుర్తించడములో పోషక కులాలు కూడా కలిసి రాలేకపోతున్నాయి. ఇంతకుముందు వాళ్లకు, మా జానపదులకైతే ఈ కులాలని గుర్తించి 1000 ఏళ్ల కింద తెరచీరల వాళ్ళు అని పాలకురికి సోమనాథుడి గ్రంథాలలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు 5గురు ఉన్నారు. మా మెట్టు వెంకటనారాయణ ఉన్నాడు. వాళ్ళు వీరణాలు వాయిస్తూ మహాభారత కథలనే కాదు, కాటమరాజు కథలని కూడా, అటు పౌరాణికము ఇటు చారిత్రక కథలు 7 రోజులు చెప్తారు. 7 రోజులు అనేది వెనకట 7 రోజుల పెళ్ళిళ్ళు అనేది, దాన్ని 21 రోజులు కథ చెప్పేవాళ్ళు 7 రోజులకు దిగారు. 7 రోజుల నుంచి 3 రోజులకు దిగారు. ఇప్పుడు 30 నిమిషాల వరకు వాళ్ళ కథలు కుదించుకుపోయినాయి. వినేవాడు లేడు, గౌరవించేవాడు లేడు. వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయంటే, పేరుకు కళాకారుడు, రాజకీయాలకు ఓటరు, ఆ పోషక కులాలకు మాత్రము ఎందుకు పనికిరానివాడు. ఇట్లా వాళ్ళు అనేక రూపాల్లో కనిపిస్తున్నారు. అది నాకు ఎందుకు అంటే, ఆద్య కళకి వీళ్ళందరి సహకారంతో నేను సేకరించానండి. దీని వివరాలు చెప్పేవాడు, తయారు చేసేవాళ్ళు, వాటిని వాయించేవాళ్ళు, వాటిని బాగుపరుచుకునేవాళ్ళు, అమోఘమైనటువంటి ఇత్తడి, ఆ తర్వాత లోహము, ఇనుము, కర్ర, మట్టి, ఎన్ని రకాల వాటితోటి వాద్యాలు ఉన్నాయి. మా అమ్మ పట్టుకున్నది శారద, కర్రతో ఒకటి, మట్టితో ఒకటి. ఆ రెండింటి శబ్దాలు అద్భుతమైన, అమోఘమైనటువంటి వీరగాథలు పాడేటువంటి ఒక గ్రంథాలయాలు వాళ్ళు. వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళే. మనకు బస్ స్టాండ్లలో, రైళ్లల్లో తిరిగి పొట్ట గడుచుకుంటున్నారు. ఏంటిది ఇది? ఎందుకు వచ్చింది ఇది? ఎవరు చేసిన పాపం ఇది? ఒకప్పుడు వాళ్లకు వైభవోన్నతి పొందినారు. శాసనాలు ఉన్నాయండి, రాతప్రతులు ఉన్నాయి. ఈ మందహెచ్చులు, ఇది ఈ డోలీలు, ఈ తోటీలు, వీళ్ళ దగ్గర ఉన్న వాద్యాలు మొత్తం ఒక భారతదేశానికి సంబంధించిన, ఒక ప్రపంచానికి వీళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు. మనకు కాళిదాసు దగ్గర నుంచి కవుల పరంపర ఉంటుంది, కానీ వాళ్ళ పరంపరలో వాళ్ళు స్పాంటేనియస్గా పాడగలరు, స్పాంటేనియస్గా అప్పటికప్పుడు చెప్పగలరు, అప్పచెప్పగలరు, దాన్ని కల్పించగలరు, తప్పుపోతే సరిదిద్దగలరు. అంత శక్తి ఎట్లా వచ్చింది వీళ్లకు? 30 ఏళ్ల నుంచి నేను పరిశీలన చేస్తూనే ఉన్నాను. ఆ పరంపర కొనసాగుతున్నది, కానీ ఒక చిట్ట చివరి దశకు వచ్చింది. కాబట్టి ఒక్కసారి వీళ్ళని చూసుకొని, ఇది మన పరంపర, ఇది మన ప్రపంచం, అసలైన ప్రపంచం, మూల ప్రపంచం. ఆ పైన ఉన్నాయన్నీ నగిషీలు, మీరు మూల ఆధారాలు. ఈ ఆధారాలని మేము ఆర్థికంగా గౌరవించలేము, సామాజికంగా వాళ్ళ స్థలాల్లోకి వెళ్ళి చెప్పలేము, కానీ
ఇంతకాలం వీళ్ళని ఉపయోగించుకున్నాం, కానీ వాళ్ళని మనము మన సహచరులుగా మన పక్కన కూర్చోబెట్టుకోలేకపోయాం. అది మనకు సమస్య. ప్రభుత్వం కూడా ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ దగ్గరికి అంటాడు, ఆర్డీఓ దగ్గరికి అంటే ఎంఆర్ఓ దగ్గరికి అంటాడు. వీళ్ళ ఇద్దరి దగ్గరికి పోతే ఇద్దరి గెజిటెడ్ ఆఫీసర్ల సంతకాలు తెమ్మని. అరే చదువుకోలేని వాళ్ళు, చదువుకు దూరమైన వాడు వీళ్ళని ఆ గెజిటెడ్లు రమ్మంటారా, సంతకాలు పెడతారా? అసలు మీరు ఎవరైనా అడిగితే మా కులము ఫలానా కులం అంటే ఎన్నడూ వినలే, వాడి తాతల ముత్తాతల నుంచి కూడా వినలే. ఈ దేశంలో వాళ్ళు పౌరులుగా ఉన్నారు తప్ప వాళ్ళకు కులం సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు. ఈ కులం సర్టిఫికెట్ కోసం వాళ్ళ పిల్లలు కులం సర్టిఫికెట్ ఉంటే స్కూల్లోకి పోతారు, చదువుకుంటారు. సావిత్రిబాయి పూలే, మహాత్మాబాయి పూలే అని మనం అంటాము, అందరం అంటాము. కానీ ఆ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఈ చదువుకున్న మొత్తం ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఇది మెథడాలజీ, ఇది సులభంగా చెయ్యవచ్చు అని చెప్పిన వాడు మాత్రం ఎవడు లేడు. దాంట్లో అనేక రకాల సమస్యలు వాళ్ళ మీదనే. మాదిగలు వాళ్ళందరినీ ఉపకులాలని మాదిగ కులంగానే మార్చుకోవాలనుకునేవాడు ఒకడు ఉంటాడు. ఆదివాసులలో మా ప్రధాన పోషక కులమే వీళ్ళందరూ కలిస్తే మాది జనాభా అవుతుంది, మేము బార్గెన్ చేయొచ్చు అనుకుంటాడు. ఇదంతా చాలా ఉపయోగపడుతున్నారు నిత్యం, కానీ మనకు వాళ్ళు పనికిరాని వాళ్ళు, ఈ సమాజానికి వేస్ట్ ఫెలోస్. కానీ కాదు, ఎన్నడో ఒకనాడు మనం తల వంచి వాళ్లకు నమస్కారం చేయాల్సి వస్తుంది, చేసేటట్టు చెయ్యాల్సి వస్తుంది అంతే. అనేక సమస్యలు ఇవి నేను చెప్పబోను. నేను ఆ శిష్ట కళలు ఎందుకు బతుకుతాయి? ఇదే కదా ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ తోటి మనము డెవలప్ అవుతున్నాము. ఈ ఆక్సిజన్ లేకుండా మనము ముందుకు పోలేము, శ్వాసించలేము, ఎదగలేము. ఏమవుతాం? నిర్జీవమైపోతాం. ఈ నిర్జీవ భారతదేశాన్ని, తెలంగాణని చూడలేము. కాబట్టి మనము అందరము వేదిక మీద పెద్దలు, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు, వేదికలో ఉన్నటువంటి వాళ్ళు మరింత పెద్దలు ఉన్నారు, సహృదయులు ఉన్నారు. వాళ్ళ సహకారాన్ని తీసుకొని ఒక సంఘటన, ఒక విశాల వేదికని కూడా ఏర్పాటు అయితే బాగుంటుంది. కానీ మేము చేయలేము, చేయగలిగినంత చేయగలిగాము, మాట్లాడవలసినంత మాట్లాడాము. కానీ వీళ్ళందరినీ మనము హత్తుకుందాం, అట్లీస్ట్ మన సోదరులుగా చెప్పుకుందాం అంతే. నమస్కారం.